ఇది పార్ట్ 2 రాముని గుడి వస్తుంది మనకు. ఇప్పుడు అక్కడికే పోతున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఇప్పుడైతే నేను రోడ్ పైకి అయితే వచ్చేసిన. ఇక్కడికెళ్ళి మనకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఏమో ఉంది మనకు రాముని గుడి. అక్కడికే పోతున్నా ఇప్పుడు నేను. ఆడికి పోయి చూపిస్తాను ఆగండి మీకు మొత్తం రాముని గుడి. అది మొత్తం మనకు ఆ రాముని గుడి మనకు ఎంత అంటే 11th century టెంపుల్ అంట అది మనకు. దానిపైన సినిమాలు గిట్ట చాలా సినిమాలు తీసిరంట. అక్కడ ఒక పౌండ్ ఉంది దాంట్లోనే. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అది మనకు రాముని గుడి. ఇది 11వ century టెంపుల్ అది. ఇది చూడండి వచ్చేసినాం మేము ఇప్పుడైతే రాముని గుడికి. ఇదే చూడవచ్చు మీరు, ఇదే రాముని గుడి. ఇదే నేను స్టాచ్యూ గురించి మాట్లాడిన. చూడండి ఎంత పెద్దగా ఉందో స్టాచ్యూ ఇది. ఇంకోటి గుడి ఆ లోపల ఉంది. ఇప్పుడు లోపలికి పోదాం గుడి లోపలికి. ఇది మన గుడి ఎంట్రన్స్. ఇది లోపలికి పోయి చూపిస్తాను ఆగండి మీకు గుడి మొత్తం ఎట్లుందనేది. చాలా పాత కాలం గుడి ఇది మనకు. ఎగ్దం ఇప్పటికిట అంతే ఉంచారు. కొన్ని రిపేర్ చేసిరు, కొన్ని రిపేర్ చేయలే. న్యాచురల్గానే ఉంచేసారు, అట్లనే ఉంచుదామని చెప్పి అట్లనే వదిలేసారు దాన్ని. ఇప్పుడైతే అక్కడ మనకు పార్కింగ్కి పైసలు తీసుకున్నారు. 10 రూపీస్ ఛార్జ్ అంట పార్కింగ్కి. లోపల పెట్టుకోవచ్చు లేదా బయట గిట్టే పెట్టుకోవచ్చు మీరు. ఇదే చూడండి మీరు చుట్టుముట్టు ఎట్లా కనిపిస్తుందో గుడి. ఇది ముందర కొంచెం రిపేర్ చేసారు, ఇవన్నీ ఇంకా రిపేర్ చేయలేదు. మొత్తం అట్లనే ఉంచిరు గుడిని. బండి పార్క్ చేసి కొంచెం లోపలికి పోదాం గుడి లోపలికి. ఎట్లుందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇది గుడి. మొన్న రామనవమి జరిగినందుకు ఈ లైట్స్ వేసినట్టున్నారు, దాన్నే ఇప్పుడు తీసేస్తున్నారు లైట్లు మొత్తం మనకు. గుడి లోపలికి పోతున్నా ఇప్పుడు నేను. రాముని గుడి కాడికి అయితే వచ్చేసిన. మీకు ఈ లోపలికి పోతున్నాం ఈ గుడి లోపలికి. ఇప్పుడు నా వెనకాలనే ఉన్నది చూడండి గుడి మొత్తం. ఈ లోపలికి పోతున్నా గుడికి. గుడి లోపలికి పోయి మీకు చూపిస్తాను రాముంది మొత్తం గుడి ఎట్లుందో అనేది. ఇది చూడండి రాముని గుడి. ముందల 2 ఏనుగులు ఉన్నాయి మనకు. ఇది చాలా పాత గుడి అంట. కనీసం 11th century గుడి అంట ఇది మనకు. లోపలికి పోయి చూపిస్తాం మీకు. ఇదే రాముని గుడి చూడండి మీరు. ఇదే రాముని గుడి. ఈ చుట్టుముట్టు చూడవచ్చు మీరు ఎంత మంచిగా ఉందో ఈ గుడి. పాత గుడిని అట్లనే ఉంచారు, ఎందుకంటే రిపేర్ చేయలేదు. ఎందుకంటే చూడడానికి ఇప్పుడే మంచిగా ఉంది, మళ్ళీ రిపేర్ చేస్తే మంచిగా ఉంటుందో లేదో అని చెప్పి చేయలేదు అనుకుంటా వీళ్ళు. ఈ గుడి మొత్తం మీకు సైడ్ నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. మీకు ఎట్లా అనిపిస్తుందో ఇది కామెంట్ చేసి చెప్పండి. ఈ గుడి చూడండి ఎంత మంచిగా ఉందో. చెప్పిన చూడండి మీకు ఆ గుడి ముందర ఒకటి కోనేరు ఉందని. ఇదే కోనేరు చూడవచ్చు మీరు. ఈ కోనేరు లోపలనే చాలా సినిమాలు షూట్ అయినాయి మనకు. ఇప్పుడైతే మేము ఈ గుడి నుంచి గిట్ట పోతున్నాము ఇంటికి. ఇంకోటి బయట మీకు హనుమాన్ స్టాచ్యూ ఉంది, అది ఒకటి చూపించేసి ఇంకా డైరెక్ట్ మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇడికెళ్ళి చూడవచ్చు మీరు ఎంత బాగుందో ఈ గుడి. మీకు ఈ గుడి కామెంట్ చేసి చెప్పండి ఎట్లా అనిపించిందో మీకు చూసి. ఇదే చూడండి మన రాముని గుడి బయటనే హనుమాన్ది స్టాచ్యూ చేసి పెట్టిరు. ఇదొకటి. దానికి అక్కడికి పోయి చూపిస్తాను. ఇదే చూడండి మన రాముని గుడి ఎదురుగానే స్టాచ్యూ ఉంది మన హనుమాన్ది. నేను చెప్పినా కదా మీకు అదే స్టాచ్యూ ఇది. ఇంకోటి ముందరకు పోయి చూపిస్తాను మీకు. చిన్నది హనుమాన్ స్టాచ్యూ కూడా పెట్టారు కింద పూజ చేయడానికి మనకు. ఎందుకంటే ఇంత పెద్ద స్టాచ్యూని ఎట్లా పూజిస్తామని చెప్పి కింద ఒక స్టాచ్యూ పెట్టిరు మన హనుమాన్ది. దాని రామనవమి నాడు ఇదంతా డెకరేషన్ చేసిరు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఈడ మనకు. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో.
హనుమాన్ స్టాచ్యూ ముందరనే మనకు క్యామిల్ స్టాచ్యూ పెట్టిరు చూడండి, మనకు పూజ చేయడానికి. ఇప్పుడైతే మేము హనుమాన్ స్టాచ్యూ నుంచి అయితే పోతున్నాము ఇడికెళ్ళి. ఇప్పుడు రోడ్ పైకి అయితే వచ్చేసినాం మేము. డైరెక్ట్ మీకు మా ఇంటికాడ కలుస్తాను, షాప్ కాడ. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మీకు స్పెషల్ వీడియో గురించి నేను చెప్పిన చూడండి, ఈ 200 కంప్లీట్ అయినాక వస్తుందా అని చెప్పినాగా, అదైతే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను. మనకు ఈ స్ట్రీట్ డాగ్స్కి నేను హెల్ప్ అవుట్ చేస్తాను, మీరు గిట్ట చేయండి కొంచెం మన స్ట్రీట్ డాగ్స్కి. ఎందుకంటే వాళ్ళకి పెట్టేటోళ్ళు ఈ సమ్మర్లో చాలా కష్టం అవుతుంది, ఎండ వల్ల చనిపోయే ఛాన్సెస్ గిట్ ఉంటాయి డాగ్స్కి. నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం. మీ వంతులో మీకు కొంచెం అయితే మీరు గిట్ట హెల్ప్ అవుట్ చేయండి స్ట్రీట్ డాగ్స్కి. నేను మీకు రేపటి నుంచి స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ నేను చూపించేస్తాను మీకు. కొంచెం షార్ట్ వీడియోస్లలో మీకు చూపిస్తాను నేను రోజు స్ట్రీట్ డాగ్స్ది ఫుడ్ పెట్టేది నేను. ఇంకోటి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాము, రోడ్ పైకి అయితే వచ్చి. ఇంకా మేమైతే ఇటు నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకా డైరెక్ట్ మీకు మా షాప్ కాడ కలుస్తాను పదండి. ఇంకా హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మా షాప్ కాడకి అయితే వచ్చేసినాము. ఎదురుగా చూడవచ్చు మా షాపే అది. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షాప్ కాడకి అయితే వచ్చేసిన నేను. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ గిట్ట చేసి చెప్పండి మీరు.